ఓం శ్రీ మాత్రే నమః. అన్ని సమస్యలకి చక్కని పరిష్కార మార్గంగా దైవిక వస్తువులు అని చెప్పేసి ఎప్పుడు కూడా నేను తెలియజేస్తూ ఉంటాను. నా భక్తి టీవీలో లైవ్ కార్యక్రమం అప్పుడు కూడా ప్రతి శనివారం ఉదయం 10 గంటలకి లైవ్ కార్యక్రమంలో కూడా ఉంటూ ఉంటాను. అప్పుడు కూడా నేను తెలియజేస్తూ ఉంటాను. ప్రధానంగా దైవిక వస్తువుల్లో శ్రీచక్రము అని చెప్పేసి ఒక వస్తువు ఇప్పుడు కాదు, గత 15 సంవత్సరాలుగా అందజేస్తున్న దాని పేరు మాత్రమే శ్రీచక్రము. దానికి ఎలాంటి మీరు పూజ అవి చేయాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ నేను పూజ చేసినటువంటిది అద్భుతమైన దైవిక వస్తువు. అది అదృష్టకరమైన వస్తువుగా అది కలెక్ట్ చేసుకోవటం, అది కలెక్ట్ చేసుకొని మీ మనసులో ఏదైనా ఒక సంకల్పము అనేది అనుకొని బీరువా లాకరులో పొందుపరచండి. అది వివాహ విషయం కావచ్చు, ఉద్యోగం కావచ్చు, సొంత ఇల్లు కావచ్చు, బయట ఆగిపోయిన డబ్బుల విషయం కావచ్చు, ఆరోగ్య విషయం కావచ్చు, దేనికైనా మనసులో కోరిక అనేది అనుకొని బీరువా లాకరులో పొందుపరచండి. అది నెంబర్ 1. ఇక రెండవది శక్తి కంకణము అని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాను. శక్తి కంకణము అనేది అంతే, దృష్టి దోషము అనేది తొలగిపోవటానికి చక్కగా సపోర్ట్ చేస్తుంది. నరదృష్టి, నరఘోష, ఏడుపు ఇవన్నీ కూడా తొలగిపోయే అవకాశం ఉంటుంది. చాలామంది కూడా ఫీడ్బ్యాక్ ఇచ్చారు. అది కలెక్ట్ చేసుకున్న ఒక 1 వీక్ లోపే సంబంధం కుదిరిందమ్మా అని చెప్పేసి కొద్దిమంది తెలియజేశారు. కొంతమంది మంచి ఉద్యోగం వచ్చిందమ్మా అన్నారు. సొంత ఇల్లు కట్టించుకున్నాము అన్నారు. ఇది కట్టించుకున్న దగ్గర నుంచి కాస్త ఆరోగ్యం నాకు చాలా బాగుందమ్మా అన్నవాడు కూడా ఉన్నారు. 1, 2 అని కాదు, యథార్థంగా తెలియజేస్తారు. చాలామంది నాకు ఇలా ఫీడ్బ్యాక్ ఇవ్వటం జరిగింది. దాని పేరు శక్తి కంకణము, చేతికి ధరించేటువంటిది. అది ఎటువంటి సమస్యకైనా శక్తి కంకణము అనేటువంటిది మాత్రం చాలా చక్కగా సపోర్ట్ చేస్తున్నాను. అది ఉద్యోగ విషయం కావచ్చు, వివాహం కావచ్చు, చక్కని సంతానం కలగాలి అన్న విషయం కావచ్చు, సొంత ఇల్లు కట్టించుకోవాలన్నా, బయట డబ్బులు ఆగిపోయినాయి అనుకున్నా, దృష్టి దోషము తొలగిపోవటానికి కూడా చాలా చక్కగా సపోర్ట్ చేస్తుంది. అలాగే మరొకటి మూడవది సర్వసిద్ధి మాల అని చెప్పేసి తెలియచేయటం జరిగింది. సర్వం సిద్ధించే మాల. అది కూడా నరదృష్టి, నరఘోష, ఏడుపు ఇవన్నీ కూడా తొలగిపోవటానికి సర్వసిద్ధి మాల అనేటువంటిది చక్కగా సపోర్ట్ చేస్తుంది. కొద్దిమందికి దురలవాట్లు ఉంటే సర్వసిద్ధి మాల ధరించిన తర్వాత ఎందుకో తెలియదమ్మా ఆ అలవాట్లు అనేటువంటివన్నీ కూడా నెమ్మదిగా పూర్తిగా మానేశాను అన్నవాడు కూడా ఉన్నారు. నాన్న సర్వసిద్ధిమాల. ఆ తర్వాత 4వది మత్స్యయంత్రము. మత్స్యయంత్రము అనేటువంటిది వాస్తుపరంగా చాలా చక్కగా సపోర్ట్ చేస్తుంది. దానికి మేము ఎన్నో ఆ దైవిక వస్తువుకి మత్స్యయంత్రానికి అభిషేకాలు చేయటము, పూజలు చేయటము. సో అంత శక్తి అనేటువంటిది కూడుకున్నటువంటిది దైవిక సంపద. ఇటువంటివన్నీ కూడా దైవిక వస్తువులన్నీ కూడా అద్భుతమైనటువంటివి నాన్న. సో వాస్తుపరంగా గృహంలో శుభవార్తలు వినాలన్నా, శుభకార్యాలు జరగాలి అనంటే కూడా వినే యోగం మీకు ఉండాలి. ఎప్పుడు కూడా అవన్నీ కూడా మీ గృహంలో చోటు చేసుకోవాలి అనంటే తెలుసో తెలియకో ఏదైనా స్వల్ప లోపం ఉన్నది గృహానికి సంబంధించారంటే అది క్లియర్ చేస్తుంది తప్పనిసరిగా. అది మత్స్యయంత్రము అనేటువంటిది. అది కలెక్ట్ చేసుకొని ఇంట్లో ఈశాన్య భాగంలో ఒక రాగి చెంబులో ఆ మత్స్యయంత్రాన్ని వేసి ఉంచి దాని నిండా నీళ్లు పోసి ఒక పువ్వు వేసి ఉంచండి. ప్రతిరోజు కూడా ఆ నీరు మార్చవచ్చు. సో ఈ మత్స్యయంత్రం అనేది చాలా చక్కగా సపోర్ట్ చేస్తుంది. అలాగే 5వది ధన ఆకర్షణ శిల. ధన ఆకర్షణ శిల అన్న అద్భుతమైన దైవిక వస్తువు నాన్న. అంటే మన డబ్బు బయట ఆగిపోయి ఉన్న ఈ ఆకర్షణ శిల అన్న వస్తువు అది మీ దగ్గర ఉంచుకొని వెళ్ళారు అంటే తప్పనిసరిగా కలెక్ట్ అవుతాయి. అలాగే మన సంబంధాలు చూస్తున్నారు ఎవరికైనా, ఇప్పుడు ఆడపిల్ల కావచ్చు, మగపిల్లాడు కావచ్చు, ఎవరికైనా సంబంధాలు చూస్తున్నారన్నా, లేదా ఇంకేదైనా ఒక ఇంపార్టెంట్ పని మీద వెళ్ళాలి అనుకున్నా అది దగ్గర ఉంచుకొని వెడితే తప్పనిసరిగా ఆ పని సక్సెస్ అవుతుంది నాన్న. అందుకోసం ఇది చాలా చక్కగా సపోర్ట్ చేసేటువంటి దైవిక సంపద. ఈ 5 వస్తువులు సపరేట్గా కలెక్ట్ చేసుకోవచ్చు. అది ఎంత ఏమిటి తెలుసుకొని, అలాగే ఈ 5 వస్తువులు కలిపి కూడా కాంబో ప్యాక్ ఆఫర్ అని చెప్పేసి కూడా తెలియజేస్తూ ఉంటాయి. ఎక్కువగా కాంబో ప్యాక్ ఆఫర్ అని 5 వస్తువులు కలిపి ఒక కాంబోలాగా నిర్ణయించడం జరిగింది. ఒక ఆఫర్ అనేది ఇవ్వటం జరుగుతున్నది. అలాగే ఈ 5 సపరేట్, ఈ 5 కాక మరొకటి రక్షణశిల అని చెప్పేసి కూడా ఉంటుంది నాన్న. రక్షణశిల అనేటువంటిది అది కలెక్ట్ చేసుకున్నప్పుడు ఎలా ఏమిటి అన్నిటికీ కూడా నేను తెలియచేస్తాను. అది ప్రధానంగా ఆరోగ్యానికి చాలా చక్కగా సపోర్ట్ చేస్తుంది. ఫస్ట్ డాక్టర్ ట్రీట్మెంట్ అనేది ఇంపార్టెంట్. దానితో పాటుగా ఇలాంటి దైవిక వస్తువులు కూడా సపోర్ట్ చేస్తాయి. అందుకని ఈ రక్షణశిల అనేటువంటిది యథార్థంగా దాని పేరులోనే ఉంది. అది మిమ్మల్ని రక్షిస్తూ ఉంటుంది, కాపాడుతూ ఉంటుంది తప్పనిసరిగా.
ఈ ఒక్క విషయం ఆ ఒక్క విషయం అని కాదు, మీరు ఎప్పుడైనా సరే ఆఫీస్కి వచ్చి కలెక్ట్ చేసుకున్నప్పుడు ఆ వివరాలన్నీ కూడా నేను తెలియచేయటం జరుగుతుంది. రక్షణశిల దాని పేరు. ఆ తర్వాత మరొకటి విజయ మార్గం మాల. ఈ మధ్య ఎక్కువగా నేను తెలియజేస్తున్న విజయ మార్గం మాల అని చెప్పేసి, అది సెపరేట్. ఆ ఒక్కటి సపరేట్గానే ఇవ్వటం జరుగుతుంది, విజయ మార్గం మాల. ఆ విజయ మార్గం మాల అనేది కలెక్ట్ చేసుకోవడానికి వచ్చినప్పుడు అది ఉద్యోగ విషయమా, లేదంటే వివాహమా, లేదంటే వ్యాపారస్తులకా, చదువులో రాణించటానికా, ఏది అనేది ముందుగా చెబితే మాత్రం ఆ విజయ మార్గం మాల అనేది అందచేయటం జరుగుతుంది. అలాగే అదృష్ట ఐశ్వర్య కవచాలు అని చెప్పేసి తెలియజేస్తూ ఉంటాం. అవి రెండూ వస్తాయి, జతగా వస్తాయి. ఒకటి నెగిటివ్ని లోపలికి రానియకుండా అరికడుతుంది. అదృష్ట ఐశ్వర్య కవచాలు మరొక దైవిక వస్తువు. అది పాజిటివ్ ఎనర్జీని తీసుకోవడానికి ఒకటి, నెగటివ్ని అరికట్టడానికి ఒక వస్తువు. ఈ రెండు జతగా వస్తాయి. ఎప్పుడు కూడా ఈ రెండు కలిపి మనకి జతగా వస్తాయి. అది సింహద్వారానికి 2 sides హ్యాంగింగ్ చేయొచ్చు. చక్కగా 2 sides కూడా హ్యాంగింగ్ చేయటం చాలా చాలా మంచిది. అలాగే మరొక దైవిక సంపద అనేది వారాహి యంత్రం కిట్ అని చెప్పేసి వస్తుంది. వారాహి ఒక యంత్రానికి 4 sides కూడా మరి మణులు అనేటువంటి పొదగబడి ఉంటాయి. అవి ఎంతో పూజా ప్రాసెస్ చేసినటువంటిది, గ్రహాలకు సంబంధించినటువంటివి. గ్రహాలు అనుకూలంగా ఉండేందుకు, వ్యాపారంలో అధిక లాభాలు వచ్చేందుకు, ఆరోగ్యం చక్కగా ఉండేందుకు, అలాగే లోపల నెగటివ్ ఏది కూడా రాకుండా ఉండేందుకు, అనుకున్న పనులు అనుకున్నట్టుగా సవ్యంగా సజావుగా సాగేందుకు, అన్నిటికీ కూడా వరాహి యంత్రం కిట్ అనేటువంటిది చాలా చక్కగా సపోర్ట్ చేస్తుంది నాన్న. అది కూడా మీరు ఆఫీస్కి వచ్చి కలెక్ట్ చేసుకోవచ్చు. రాలేకపోతే పోస్టల్ సౌకర్యం ద్వారా కూడా తెప్పించుకోవచ్చు.